హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొల్శెట్టి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో అయితే ముక్కోటి ఏకాదశి సంబంధించింది. అలాగే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు కదా, సో ఆ ఫెస్టివల్ సంబంధించిన వీడియో అనమాట. అందరూ పండుగలు ఎలా జరుపుకుంటున్నారు? చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేసేస్తున్నారా? చక్కగా పిండి వంటలన్నీ వండుకోవడాలు అయిపోయినాయా? ఈ వీడియో అయితే ఫెస్టివల్ డేస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఫెస్టివల్ విషెస్ అయితే చెప్పేశాను. మా ఇంట్లో కూడా పిండి వంటలు జరిగినవి మేము కూడా చేసుకున్నాము. చాలా చక్కగా ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చక్కగా పిల్లల హాలిడేస్ అలాగే ఫ్యామిలీతో గడపడం చాలా ఆనందంగా ఉంది. అందరం ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వాలండి. చిన్న పెద్ద మాట అలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, అవి పోతూనే ఉంటాయి. బాగున్నప్పుడు బాగున్నాం అనుకోవాలి, కానీ బాగున్న టైంలో బాగోని తలుచుకొని బాగోలేదు అని మటుకు ఎప్పుడు అనుకోకూడదు. హ్యాపీనెస్ దాని అంతటా అదైతే రాదు, మనమే కోరి తెచ్చుకోవాలి, మనమే కలిసిపోతూ ఉండాలి. అంతేకాని ఆ రోజు వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు అన్నారు కదా అని అసలు ఎప్పుడు అనుకోకూడదు. అలాని ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గి ఉండకూడదు అనేది నా అభిప్రాయం అనమాట. నాతో పాటు మీరు కూడా సమ్మతిస్తారా ఈ విషయంలో? ఓకే, ఇంకా మనమైతే ఈ బ్లాగ్లోకి వచ్చేద్దాము. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉదయాన్నే ఎర్లీ మార్నింగే లేచేసాను. ఎందుకంటే మనము ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ఏకాదశి. అందరూ ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశిగా వివిధ ప్రాంతాలని బట్టి పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణు ముక్కోటి దేవతలతో మనకి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తాడు కాబట్టి మనము ఉదయాన్నే స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉదయాన్నే ఇంకా ఇలాగా బయట అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంది. చక్కగా బయటికి వెళ్ళగానే చాలా ఆహ్లాదంగా ఉండేసరికి మీకు చూపించాలనే భావనతో వీడియో అయితే తీసేశాను. ఆ తర్వాత ఇల్లు అదంతా శుభ్రం చేసేసుకొని చక్కగా గడపలకి వాటికి పసుపు అవి రాసేసుకొని ఇలా స్టెన్సిల్తో ఇలా స్వామి వారి పాదాలు వేసుకుంటే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందో, అదే మనకి చాలా హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా మొత్తము గడపలకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి ఇలా స్వామివారి పాదాలు పెట్టేసుకొని ఒక పువ్వును సమర్పించుకుంటే ఆ ఇంటికి కూడా ఎంతో కలగా ఉంటుంది. అది చూస్తుంటే మన మనసుకు కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే ఆ పని కూడా పూర్తయిపోయినాక ఇంకా స్వామివారి పూజ చేసుకోవాలని చెప్పేసి ఇలా విండో తీసేసరికి సన్ ఇంట్లోకి పడుతూ ఉంది. అండ్ అది కూడా మనకి ఎంతో హాయినిస్తుంది కదా. చిన్న చిన్న వాటితోని ఎంతో ఆనందాన్ని పొందొచ్చు. కొంతమంది అంటుంటారు, అబ్బా లైఫ్ బోరింగ్ అని చెప్పి. ఎందుకు బోరింగ్ అండి? మనం ఆస్వాదించే వాటిల్లోనే ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా మనకి బోర్గా ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడదాం, లేకపోతే ఏదైనా పనిలో మంచి కోరుకుందాం. ఏమవుతుంది మనకి? మనం మాట్లాడితేనే కదా అవతల వాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనకున్న బాధ కూడా కొంచెమన్నా తొలగిపోతూ ఉంటుంది. నేనైతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఫ్యామిలీలో అంటే ఏవో ఒకటి వస్తూ ఉంటాయి చికాకులు. సో మనం ఒకటి మాట్లాడితే రెండు వెతుక్కునే రోజులు అయిపోయినవి ఇవాళ. బట్ కానీ అలానే ఫ్యామిలీని మనం ఎప్పుడూ బ్యాడ్ చేసుకోకూడదు, అది మనకెప్పుడూ ఉండాలి. ఇలా ఇంకా చెప్తూ ఉంటే చాలా ఉంటాయి, కానీ దీని గురించి అయితే ఒక వ్లాగ్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చేసి ఇంకా దీపారాధన అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను. స్వామివారికి చక్కగా తులసితో అలంకరణ చేసేసాను. ఎందుకంటే విష్ణుమూర్తి అంటేనే మనకి ప్రీతికరమైనది తులసి. ఈ ఈ ధనుర్మాసంలో ఆ గోదాదేవి కృష్ణుడికి ఎంత చక్కగా తన మెళ్ళో వేసుకున్న దండని సమర్పించింది. ఈ కృష్ణుడు గోదాదేవి మాసమే ఈ ధనుర్మాసం కాబట్టి విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం ఎంతో మంచిది. తులసి దళాలతో పూలతో స్వామివారిని అలంకరించి చక్కగా దీపం ధూపం నైవేద్యం అలాగ సమర్పిస్తే ఎంత మనసుకి హాయిగా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత
బయటికి వచ్చి తులసమ్మకు కూడా చక్కగా దీపారాధన చేసేసి హారతి ఇచ్చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటే ఎంత మనసుకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అంత చలిగా ఉంది కదా అనుకుంటాం ఉదయాన్నే, కానీ ఆ చలి కూడా పోతుంది. ఈరోజైతే నా ముగ్గు ఇలా వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్లో మటు చెప్పడం మర్చిపోవద్దు. చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే చూస్తూనే ఉండిపోయాను. ముగ్గునైతే చాలా చక్కగా వచ్చింది. ఆ రోజు చిమ్మడానికి కూడా నాకు మనసు రాలేదనమాట. అంత బాగుందనమాట. నాకు నచ్చింది ముగ్గు. ఎలా ఉందన్నమాట ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. హలో అండి, అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారా? నేనైతే మార్నింగే లేచేసాను. అలాగే ఇంటి ముందు ముగ్గు అదంతా కంప్లీట్ చేసుకున్నాక చక్కగా స్వామికి పూజ చేసేసుకొని హారతి నైవేద్యము ఇచ్చేసుకున్నాను. అలాగే ఇంక ఇప్పుడైతే ఈ విధంగా రెడీ అయ్యాను. తర్వాత గుడికి వెళ్ళాలి. ఇంకా గుడిలో అందరినీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ వాళ్ళ జనం అయితే చాలా ఫుల్గా ఉంటారు కాబట్టి చూడాలి ఎలా దర్శనం అవుతుందో చూడాలి. దగ్గరలో ఉన్న టెంపుల్లో బంగారు శంకు తీర్థం ఇస్తామన్నారు. సో అది తీసుకోవాలని అయితే ఉత్సాహంగా ఉన్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట శంకు తీర్థము. బంగారు శంకును కూడా చూడలేదు కదా, అది అందరికీ దొరికే అదృష్టం కాదు. సో అది తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. వెళ్ళి కుదిరితే కనుక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలనుకుంటున్నాను పాజిబిలిటీ అయితే. ఎందుకు అంటే మళ్ళీ జనం ఎక్కువ ఉండేసి వీలు కాకపోతే అక్కడ 1-2 గంటలు అలా పట్టింది అంటే కనుక మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి కదా, తర్వాత మా వారు తన జాబ్కి వెళ్ళిపోవాలి కదా షాప్కి. అలాగే మరి మన పనులకి వాళ్ళని అడ్డు పెట్టుకోకూడదు కాబట్టి మా వారు ఉన్నప్పుడే దర్శనం కూడా చేసేసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు త్వరగా అయితే మీకు ఈ విషయం చెప్పేయాలి, విషెస్ చెప్పాలని చెప్పేసి ఇలా వీడియో ముందుకు వచ్చాను. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని చేయాలి. మీకు కూడా చూపిస్తాను మా ఊర్లో ఎలా స్వామివారికి అలంకారం చేస్తారు, ఎలా జరుగుతుంది. అందరూ ఇవాళ ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని దర్శిస్తే చాలా మంచిది కదా. సో ముక్కోటి దేవతలు ఇవాళ రోజున ఉత్తర ద్వారంలో మనకి ఆ వైకుంఠ నారాయణుడు శ్రీరంగనాథుడు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి సంవత్సరంలో ఇవాల్టి రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. స్వామివారి అనుగ్రహాన్ని అందరం పొందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దర్శనం చేసుకోవడం వల్ల మనకు కూడా మోక్షద్వార ప్రాప్తి కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి చాలామంది ఇవాళ రోజు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేస్తూ ఉంటారు. సరే, ఇంకా మీకు కూడా చూపిస్తా పదండి మా ఊర్లో ఎలా జరుగుతూ ఉందో. సరే బాయ్. కుదిరితే దర్శనం అయిపోయినాక వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఇంకా రెడీ అయిపోయాము. ఆల్రెడీ పిల్లలకి కూడా ఇంకా స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి పిల్లల్ని డ్రాప్ చేసేసి స్కూల్లో టెంపుల్కి వెళ్దామని ప్రిపేర్ అయిపోయాము అనమాట. ఎర్లీగా కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాము ఫ్యామిలీ మొత్తము. బట్ ఇంకా కుదరలేదు. అప్పటికి ఇంకా స్కూల్ టైం అయిపోయింది. సో వాళ్ళని డ్రాప్ చేసేసి మేము ఇద్దరం గుడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. ముక్కోటి ఏకాదశి నాడే మనకి అమృతము అలాగే హాలాహలము 2 పుట్టినవి అంటారు. ఆ హాలాహలాన్ని మనందరికీ తెలుసు, శివుడు తన గొంతులోనే దాచిపెట్టుకున్నాడు. అలాగే ఈరోజే భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు. సో ఈరోజు చాలా పవిత్రమైన దినము. అలాగే ఈరోజు స్వామివారిని మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వేచి చూస్తారంటే అంతమంది వేచి చూస్తారు. ఇప్పటి నుంచి మనకి ముక్కోటి ఏకాదశి ముందు వరకు మనకి దక్షిణాయన కాలం నడుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి మనకు ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే దక్షిణాయన కాలంలో స్వామివారు శేషతల్పంపై నిద్రిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజే స్వామివారు మేల్కొని ఈ రోజు నుంచి స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే స్వామివారు మేల్కొని ఉండే కాలాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. అలాగే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి.
24 ఏకాదశులకు కాను మనకి ఈ ఈ ఒక్క రోజు ఈ ఒక్క ఏకాదశికి మనం గనక ఉపవాసం ఉన్నట్లయితే 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలంని మనం దక్కించుకుంటాము. చాలామంది ఈ ఏకాదశిని ఉపవాసం ఉండేసి ద్వాదశి రోజు భోజనం చేస్తారు. అలా ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానాలు చేస్తారు. ఆ ముందు రోజు ఉపవాసం ఉండడం వల్ల ద్వాదశి రోజు నాడు భోజనం చేయడం వల్ల మన నాలుకకు కూడా మంచి రుచిని తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనాలు, అలాగే ప్రవచనాలు, హోమాలు, ప్రసంగాలు, ఇలా భజన కార్యక్రమాలు, ఇలా ఎవరికి వీలైన విధంగా వాళ్ళకు ఆ గుళ్ళల్లో జరుపుతూ ఉంటారు కదా. మేము కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు కొంతమంది ఉపవాసం జాగరణ కూడా ఉంటారనమాట. ఎవరికి వీలైన పద్ధతుల్లో వాళ్ళని స్వామిని సేవిస్తూ ఉంటాము. ఇలాగే చేయాలనేమి ముఖ్యమైనది ఏం లేదు కాబట్టి ఈ విధంగా మనము స్వామికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఇంకా మేము కూడా ఉదయం పూట స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని హారతి, నైవేద్యము అవి సమర్పించుకున్నాము. ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న ఇస్కాన్‌కి ఉదయం వెళ్ళడానికి కుదరలేదని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళాను. ఎంత బాగుందో ఆ ముగ్గు అయితే చక్కగా శ్రీరంగనాథుడు, గోదాదేవి నామాలతో ముగ్గుని చాలా చక్కగా వేశారు. వేసిన వాళ్ళకి మటుకు హ్యాట్స్ ఆఫ్. ఓకే, తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. గుడి మొత్తము చాలా బాగా అలంకరించారు. మొత్తం ఫ్లవర్స్‌తో అలంకరించారు. కృష్ణ భగవానుడిని చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు. ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. ఎంత బాగా అలంకరణ చేశారంటే ఇస్కాన్ వాళ్ళ అలంకరణే వేరు అది. ఈరోజు ఆ కృష్ణ భగవానుడిని, వెంకటేశ్వర స్వామి, అలాగే గోదాదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరించారు. మొత్తం ఫ్లవర్స్, ఫ్రూట్స్‌తో అలంకరణ అయితే చూడడానికి చాలా చక్కగా అనిపించింది. ఇస్కాన్‌లో పద్ధతులు కూడా చాలా బాగుంటాయి. ఉదయం 4:30కే మంగళహారతి అది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంటాయి. తర్వాత మార్నింగ్ దర్శన హారతి, అలాగే రాజభోగ హారతితో పాటు సాయంత్రం పూట హారతులను కూడా ఇస్తారు. ఉదయం మొదలైన హారతులు సాయంత్రం సైన హారతితో పూజలు కంప్లీట్ అవుతాయి. గుడిలోకి అలా అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆ డేని మొత్తము హాయిగా స్వామివారికి దగ్గరగా ప్రశాంతంగా రోజుని గడిపాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. బాయ్ బాయ్.